విజయవాడలోని బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే 2 గండ్లు పూడ్చివేసిన జలవనరుల శాఖ అధికారులు తాజాగా శనివారం 3వ గండిని పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో ఇండియన్ ఆర్మీ సహాయంతో ఈ పూడ్చివేత పనులు సాగాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చేందుకు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ఉధృతంగా వరద ఉన్నప్పుడే 2 గండ్లను పూడ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా 60,000 క్యూసెక్కుల వరద రావడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్కు గండ్లు పడ్డాయి. 3వ గండి వద్ద పూడ్చివేతను ఒకవైపు ఏజెన్సీలు చేయగా మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూర్తి చేశారు. చెన్నైకి చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది ఇక్కడికి వచ్చారు. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను ఈ రోజు ఉదయం మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. అప్పటికే 90% పనులు పూర్తయినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు లోకేష్ కు వెల్లడించారు. 6 రోజులుగా నిద్రాహారాలు మాని ఇక్కడే ఉన్నామని అన్నారు. బుడమేరు పనులను విజయవంతంగా పూర్తి చేయడంపై నిమ్మల రామానాయుడిని లోకేష్ అభినందించారు. శభాష్ రామానాయుడు గారు అంటూ కితాబిచ్చారు. మరోవైపు బుడమేరు గండ్లను విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులు, అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. అతిపెద్ద సవాల్ను ఎదుర్కొని పనులు పూర్తి చేశారని ప్రశంసించారు. ఇదిలా ఉంటే ఈ రోజు విజయవాడలో భారీ వర్షం కురిసింది. దీంతో విజయవాడలోని పలు ప్రాంతాలు మళ్లీ జలమయమయ్యాయి. వర్షంలోనే 3వ గండిని పూడ్చే పనులు జరిగాయి. అయితే గండ్లు పూడ్చివేయడంతో సింగ్ నగర్ కు వరద ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది. దీంతో వర్షం పడినా భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. కానీ భారీ వర్ష సూచన నేపథ్యంలో మళ్లీ ఎక్కడ వరద వస్తుందోనని బెజవాడ ప్రజలు వణికిపోతున్నారు. నమస్తే సార్. కంగ్రాచులేషన్స్ రమణ. నమస్కారం. 64 గంటలు అయిందండి పడుకుని. ఇదైనా మనం ఇప్పుడు బండి వేసాం కాబట్టి తెచ్చి బండి అంటే ఇక్కడ చేసుకోవాలి. కింద గ్రౌండ్ ఉంటుంది కదండి. ఇప్పుడు మన దీని మీద అయితే ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసేటికి అడ్డం వస్తుంది. అది క్లోజ్ చేసినంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండి రేసి. మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలని అంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకోవాలంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది. ఇదంతా కూడా ఫస్ట్ అయితేనండి. అంటే ఇప్పుడు అంటే 3-4 నిలబడిపోయినాయి అనుకోండి. ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసుకుని ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంటుకుంటాం. 1 అవర్ మనం గట్టిగా నుంచి ఉంటే 12 వస్తాయంటే మనం లేకపోతే 6 నుంచి 8 వస్తాయి. మన ఇక్కడ ఉంటే 10-12 వస్తాయి లేదా 6-8 సైడ్కి రా. ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందండి. అది వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది. అందుకని మీకు రాళ్ళ మీద ఈ 3rd సిపేజీ మీకు ఇంకా లక్కీగా ఇక్కడ వేసేప్పటికి మనకి ఇది కొంచెం కవర్ అవుతుందండి. పొలాల్లో ఉన్న వాటర్ ఇప్పుడు నిన్న 2 తగ్గిన తర్వాత ఈవేళ గంట 1 ఫీట్ తగ్గింది అంటున్నారు చాలా ఏరియాస్లో. తగ్గింది అన్నా. మీరు బ్రీచ్ ఇది అయిపోతే ఇక్కడ నుంచి 10 గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి. అంటే కూడా క్లోజ్ అవుతాయండి. అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగావాల్ కప్ చెప్పారు. అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి. వాళ్ళు ఇప్పుడు పులివాగు ఇమ్మీడియట్లీ క్లియర్ చేయాలి. మీరు కూడా లోకల్లో హెల్ప్ చేయాలి. మనం గత గవర్నమెంట్లో అయితే మేమే 2,000 మంది పనిచేసాం ఏటుగట్టు కాపాడుకోవడానికి. ఇది అయిపోయి మేజర్ బ్రీచ్. అప్పుడు అటు పక్కన 7 మనం క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 చేసిన పరిస్థితి దానికి ఇబ్బంది. మన విజయవాడ కూడా మొత్తం వర్షం పడుతుంది. మాకు 9:30 వరకు పడతానండి. ఆపలేదులేండి, పని అయితే ఆపలేదు. మా వెంకటేశ్వర గారు వీళ్ళు మ్యాన్ పవర్ ఇంకా ఆయన కళ్ళు పంపిస్తారు. ఆ కళ్ళు అయితే వెళ్తున్నాయి కదా. 35,000 కెపాసిటీ అంటే దీన్ని 37,000 డిజైన్ కెపాసిటీ. ఎందుకంటే రేపు పోలవరం దాన్ని ఎక్స్టెండ్ చేయాలని. ఇప్పుడు 17,500 కదండి అది. పెంచి సిల్ట్ చేయాలి. సిల్ట్ చేయాలి. నెక్స్ ఉన్నాయండి కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి 4-5 చోట్ల.
ఈ ధర్మాలు విద్యుత్ కేంద్రం ఇవి ఉన్నాయి కదా.